కూడా చాలా ఔషధ లక్షణాలున్నాయి. కానీ కుంకుడు రసంతో స్నానం చేసేందుకు చిన్నపిల్లలు ఆమడ దూరం పరుగులు పెడతారు. కళ్ళు మంట పెట్టించే కుంకుడు స్నానం కాస్తంత ఇబ్బందికరమే, కానీ ఇది ఎంతో శ్రేష్టమం. అంతేకాదు కుంకుడులో చాలా మంచి గుణాలున్నాయి. కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తల స్నానం చేస్తే తల బాగా విడుస్తుంది. ఇందులోని సెపోనిన్ నురగనిచ్చి తలపైనున్న మలినాలను తొలగిస్తుంది. వెంట్రుకలు శుభ్రపడతాయి, నిగనిగలాడుతూ కనిపిస్తాయి. అంతేనా అంటే కానే కాదు, ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడటం ఇంకా మంచిది. కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది. తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో మంచి ఉపశమనం లభిస్తుంది. హిస్టీరియా వ్యాధి ఉన్నవారికి కుంకుడుకాయ పొగ వాసన చూపిస్తే చటుక్కున లేసి కూర్చుంటారు. తామర గజ్జి ఉన్నవారు కుంకుడు రసాన్ని పూసుకుంటే సరిపోతుంది. ఉబ్బసానికి కుంకుడు పువ్వు ఔషధంగా ఉపయోగపడుతుంది.